ఛానల్ భక్తి సన్నిధికి స్వాగతం. నేను మీ మాధవిని. ఈరోజు మనం దసరా స్పెషల్ నవరాత్రి అమ్మవారి అలంకారాలు, అలాగే ఏ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి రోజు అశ్వేజ పాఠ్యమి. ఈ రోజు అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. నైవేద్యం చక్కెర పొంగలి. రెండవ రోజు అశ్వేజ విద్య. ఈ రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. నైవేద్యం కట్టె పొంగలి. మూడవ రోజు అశ్వేజ తదియ. ఈ రోజు అమ్మవారి అలంకారం శ్రీ గాయత్రీ దేవి. నైవేద్యం పులిహార. నాలుగవ రోజు అశ్వేజ చవితి. ఈ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈ రోజు నైవేద్యం కేసరి. ఐదవ రోజు అశ్వేజ పంచమి. ఈ రోజున అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. నైవేద్యం కొబ్బరన్నం. ఆరవ రోజు అశ్వేజ షష్ఠి. ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరిస్తారు. నైవేద్యం నువ్వులన్నం. ఏడవ రోజు అశ్వేజ సప్తమి. ఈ రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. నైవేద్యం దద్దోజనం. ఎనిమిదవ రోజు అశ్వేజ అష్టమి. ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. నైవేద్యం కదంబం. తొమ్మిదవ రోజు అశ్వేజ నవమి. ఈ రోజున అమ్మవారు మహిషాసుర మర్దినిగా మనకి దర్శనమిస్తారు. నైవేద్యం పూర్ణం బూరలు. 10వ రోజు అశ్వేజ దశమి. దశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. నైవేద్యం పరమాన్నం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నవరాత్రులలో అమ్మవారి 9 అవతారాల పేర్లు తెలుసుకుందాం. మొదటిగా శైలపుత్రి. ఈమెని స్వర్ణ కవచలాకృత అవతారంగా పూజిస్తాము. రెండవ రోజు బ్రహ్మచారిణి. ఈమెని బాలా త్రిపుర సుందరి దేవిగా పూజిస్తాము. మూడవ రోజు చంద్రఘంట. ఈమెని గాయత్రీ దేవిగా పూజిస్తాము. నాలుగవ రోజు కూష్మాండ. ఈమెని అన్నపూర్ణాదేవిగా పూజిస్తాము. ఐదవ రోజు స్కందమాత. ఈమెని సరస్వతీదేవిగా పూజిస్తాము. ఆరవ రోజు కాత్యాయిని. ఈమెని లలితా త్రిపుర సుందరి దేవిగా పూజిస్తాము. ఏడవ రోజు కాళరాత్రి. ఈమెని మహాలక్ష్మి అమ్మవారిగా పూజిస్తాము. ఎనిమిదవ రోజు మహాగౌరి. ఈమెని దుర్గాదేవిగా పూజిస్తాము. 9వ రోజు సిద్ధిదాత్రి. ఈమెని మహిషాసుర మర్దినిగా పూజిస్తాము. 9 రోజులు అయిపోయిన తర్వాత బ్రాహ్మిణి అంటే రాజరాజేశ్వరి దేవి రూపంలో దసరా పండుగను మనము జరుపుకుంటాము.